హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి శ్రావణ మాసం 4వ వారం అలా చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను ఏమేమి చూపించానంటే శారీ డ్రాపింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండ్ ప్రసాదాలు అయితే ఏమేమి చేశానో అవి అండ్ కలశము పెట్టుకున్నాను అనమాట. సో కలశం కూడా ఎలా డెకరేట్ చేశాను అండ్ అమ్మవారిని ఎలా డెకరేట్ చేశాను, అమ్మవారిని నగలు ఇవన్నీ వేసి ఎంత బాగా డెకరేట్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంది. ఇంకా ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఇంట్లో ఒక 2 అట్టముక్కలు ఉన్నాయన్నమాట. వాటిని తీసేసుకొని మొత్తం అంతా పైన అంతా ఏం లేకుండా క్లియర్ చేసుకున్నాను. ఆ రెండింటిని ప్లాస్టర్ వేసి అతుకు పెట్టేసాను అనమాట. దీనికి పైన నేను వచ్చేసి థర్మాకోల్ అలా తీసుకున్నాను. థర్మాకోల్ అయితే మొత్తం పెట్టొచ్చు, బట్ నేను మాత్రం దాన్ని 4 లేయర్స్గా కట్ చేసి అక్కడక్కడ అలా స్టిక్ చేశాను ఫెవికాల్తో. దీన్ని గోడకైతే పెడుతుంటే అది అతకట్లేదు. సో నేనైతే డబుల్ స్టిక్ అవి ఉంటాయి కదా హ్యాంగర్స్, వాటిని పెట్టేసి వాటికి దారం కట్టి అలా తగిలించాను అనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అరిటాకులు తీసుకున్నాను. ఇది ఒక 20 అలా తీసుకున్నాను అనమాట. 4 లేయర్స్గా పెట్టాను కదా థర్మాకోల్. సో థర్మాకోల్కి పిన్స్ పెట్టి అరిటాకులని కూర్చుతూ ఉన్నాను అనమాట. సో ఇవి 20 అలా పడినాయి అనమాట మాకైతే. అండ్ సో ఇలా కట్ చేసినవి అయితే మనకు బయట దొరుకుతాయి. ఇది వచ్చేసి 4 లేయర్స్ అలా వచ్చిందనమాట. అరిటాకులు అయితే 4 అలా వచ్చాయన్నమాట ఒక లైన్లో. అండ్ నెక్స్ట్ అయితే ఒక ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలా తీసుకున్నాను అనమాట. సో సైడ్స్లకి అటు ఇటు తగిలిచ్చాను. చాలా బాగున్నాయి అసలు. ఫ్లవర్స్ అయితే చాలా తక్కువగా వచ్చాయన్నమాట. బయట తీసుకున్నాం మేము. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ తీసుకున్నాను. దానిపైన ఒక క్లాత్ వేసేసుకొని ఇంకా అరిటాకులు అవి 2 మండలు తెచ్చుకున్నాం అనమాట. వాటిని అటు ఇటు ఎలా కట్టాను, ఎందుకంటే అమ్మవారిని పెట్టుకుంటాం కదా, సో బాగుంటుందని చెప్పేసి అలా తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూలు వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లో లిల్లీ పూలు కొన్ని గులాబీ పూలు అలా తెచ్చుకున్నాము. సో లిల్లీ పూలు వచ్చేసి 3 లేయర్స్గా కట్టేసుకొని కింద ఒక రోజ్ ఫ్లవర్ వచ్చేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చూపించినట్టు అలా 3 లేయర్స్ కట్టుకొని వాటిని ఒక ముడేసేసుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లో అక్కడ ఒక 4 లేయర్స్ వచ్చాయి కదా మొత్తం అరిటాకులు. సో వాటికి మధ్యలో అలా కూర్చాను అనమాట. చాలా బాగుంది అసలు డెకరేషన్ అయితే. నెక్స్ట్
వచ్చేసి అమ్మవారిని రెడీ చేసుకోవడానికి సో స్టెప్ బై స్టెప్ అలా బిందెలు తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో శారీ డ్రాపింగ్ అయిపోయింది కదా, సో శారీని మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను. ఈ జ్యువెలరీని అయితే నేను తీసుకున్నాను. మొత్తం ఇదంతా అమ్మవారికి అంతా సెట్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయిపోయాక అమ్మవారిని రెడీ చేశాక మొత్తం అంతా ఇలా వచ్చిందండి. ఒకసారి పైనుంచి కింద వరకు అలా చూపించాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక పీట తీసుకున్నాను, దానికంతా పసుపు రాసేసుకొని దానిపైన ముగ్గేసుకొని దాంతో కుంకుమతోనే అలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక ప్లేట్లో కొంచెం బియ్యం తీసుకున్నాను. నేను వచ్చేసి ఫస్ట్ టైం అండి చేయడం. సో ఇలా ఒక చెంబు అయితే తీసుకున్నాను, దాంట్లో వాటర్ పోసుకున్నాను, దాంట్లో కొంచెం పసుపు కుంకుమ గంధం పూలు ఒక కాయిన్ అయితే వేసుకున్నాను, అక్షింతలు కూడా. దానికైతే ఒక తోరం కట్టుకున్నాను. అండ్ దాంట్లో అన్ని మామిడాకులు పెట్టుకొని దానికి తిలకం రాసిన ఒక కొబ్బరికాయని తీసుకొని దానిపైన పెట్టాను అనమాట. తర్వాత దానికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టి దానికి ఒక పూలు కానీ ఇంకా జ్యువెలరీ కానీ పెట్టాను అనమాట. దానిపైన గాజులు కూడా నేను అమ్మవారికి తీసుకున్న గాజులు వచ్చేసి దానిపైన పెట్టాను. ప్రసాదాలు సో అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఒకటి తర్వాత ఒకటి. అండ్ నోము కోసం గాజులు అలా తీసుకున్నాను. గాజులు ఇంకా పసుపు కుంకుమ ఇంకా తమలపాకు వక్కలు ఖర్జూరం ఇవన్నీ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. అమ్మవారికి జడ కూడా నేను ముందే తయారు చేసుకొని పెట్టుకున్నాను అనమాట ముందు రోజే. దానికి పూలు కూడా అలా అనమాట, చాలా బాగా వచ్చింది. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఒకసారి పైనుంచి కింద వరకు అలా చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ప్రసాదాలు కానీ అమ్మవారు కానీ అండ్ కలశము అన్నీ మొత్తం అంతా ఒక వీడియోలో అంతా పెట్టేశాను అనమాట. సో లాస్ట్లో అయితే మా పిక్స్ పోస్ట్ చేశాను. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.